బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా కేంద్ర, ఇరు రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. పేదలకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన బసవతారకం ఆసుపత్రి భవిష్యత్తులో మరింత మందికి సేవలందించేందుకు కృషి చేస్తుందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆసుపత్రిలో అత్యధిక కాలం సేవలందించిన వైద్యులు, ట్రస్టు దాతలను ఈ సందర్భంగా సత్కరించారు. డబ్బున్న వారికే క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉంటాయన్న భావనను దూరం చేస్తూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన, మెరుగైన క్యాన్సర్ చికిత్సలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాలు నిర్వహించుకుంది. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ కిరణ్ సహా, నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సినీ, వ్యాపార, వైద్యరంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ఇంటి పెద్దగా ఉన్న బసవతారకం క్యాన్సర్తో మృతి చెందడం తమని ఎంతగానో కుంగదీసిందన్నారు. ఆ ఘటనే పేదల కోసం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాలని తలపెట్టామన్నారు. అయితే అప్పటి పరిస్థితుల్లో ఆసుపత్రిని పూర్తి చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అయినప్పటికీ ఆసుపత్రిని పూర్తి చేసి ఇప్పటి వరకు లక్షలాది మందికి చికిత్సలు అందించామన్నారు. అందుకు బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా బాలకృష్ణ కృషిని చంద్రబాబు ప్రశంసించారు. అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తి నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్ కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు, ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా, అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యవస్థ బసవతారకం వ్యవస్థ. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రాగలిగితే, సమర్థవంతంగా పనిచేయగలిగితే నిజమైన పేదలకు నిజమైన వైద్య సేవలు జరిగే పరిస్థితి వస్తుంది. అది రావాలంటే బసవతారకం లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. బసవతారకం ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటి పరిస్థితుల్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తన తల్లి బసవతారకం క్యాన్సర్ బారిన పడ్డం తమను ఎంతగానో కుంగదీసిందని, అయితే ఆర్థికంగా స్థిరంగా ఉన్న కారణంగా ఆమెకు చికిత్స చేయించగలిగామని ఆయన వివరించారు. ఆ సమయంలోనే డబ్బుల్లేని వారికి ఈ వ్యాధి వస్తే పరిస్థితి ఏమిటని, తన తల్లి బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆలోచన నుంచే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పుట్టిందని వివరించారు. ఆసుపత్రి సేవల్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. From a modest beginning, this institution has grown into one of India's leading comprehensive cancer centers. Today, we are a 650-bedded world-class facility. 25 years ago, we made a promise and we kept it. But tonight, we are not celebrating that. We are renewing it. To do more, to reach further and to stand stronger. With your support, with the dedication of our doctors and staff, and with the blessings of my parents, we will continue this journey until the day no patient is denied treatment because of money, until the day no family has to walk away helpless, until the day cancer is no longer feared but confronted with courage and conquered with care. రోగాన్ని మాత్రమే కాదు, నిరాశను కూడా జయించే రోజు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ప్రతి రోగి గెలిచే వరకు, ప్రతి కుటుంబం నవ్వే వరకు బసవతారకం సేవలు ఇలాగే మీ అందరి సహకారాలతో కొనసాగుతూనే ఉంటాయి. రజతోత్సవాల్లో భాగంగా మొట్టమొదటి ట్రస్ట్ బోర్డు సభ్యులు, నిరంతరం దాతలుగా ఉన్న వారిని, ఆసుపత్రిలో దీర్ఘకాలంగా పనిచేసిన వారిని సత్కరించారు. దివంగత నేత కోడెల శివప్రసాద్ స్థానంలో ఆయన కుమారుడు శివరాం
మెమెంటోను అందుకున్నారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ కిరణ్ కు మెమెంటో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రోగులకు అత్యంత ప్రేమతో వైద్య సేవలు అందిస్తోందన్నారు. నిస్వార్థ వైద్య సేవలకు బసవతారకం ఆసుపత్రి నిదర్శనమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వీడియో సందేశం ద్వారా అన్నారు. దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 44 లక్షల మందికి ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జీవన శైలి లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా మన జీవన శైలిలో వస్తుండే మార్పుల కారణంగా ఈ రాచపుడు క్యాన్సర్ రాచపుడు అంటారు శ్రీమతి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మొదట విరాళాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరున అభినందిస్తున్నాను. మన పెద్దలు చెబుతూ ఉంటారు వైద్యం విద్య ఈ రెండు కూడా ఒక మిషనరీ స్పిరిట్ తో పనిచేయాలండి. ఇట్స్ ఎ మిషన్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. నో ఒమిషన్, నో కమిషన్ అండ్ నో రెమిషన్. ఇట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఈ మిషనరీ జీల్తో ముందుకు ఈ ఆసుపత్రిని తీసుకెళ్తున్నందుకు వారి వైద్య బృందాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. ప్రజలందరికీ ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అవుతుందో అది ప్రభుత్వ కర్తవ్యంగా కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా ప్రాధాన్యతలో అందరికీ ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వర్తించేట్టుగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను, సలహా ఇస్తున్నాను. Cancer today has emerged as a significant public health challenge for our country. And in India, we have roughly around 15 lakh new cancer cases every year. The second most common cancer which is causing death of women and girls in this country is cervical cancer. In all the government health facilities, this HPV vaccination is being undertaken. And I believe that institutes like the Basavatarkam Indo-American Cancer Hospital and Research Institution, they've got a big role to play in this mission. Next phase of your journey wherein you have your plans of expansion. We also heard that a new institute is coming up in Amravati. So I wish you all the best. కార్యక్రమం అనంతరం క్యాన్సర్తో స్వరపేటిక కోల్పోయి లారెంజెక్టమీ చేయించుకున్న వారు జాతీయ గీతాలాపన చేయడం అక్కడున్న ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపింది.